ఆ ఎమ్మెల్సీ పార్టీలో కీలక నాయకుడు, పైగా అధినేత సొంత కుటుంబ సభ్యుడు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అలాంటి లీడర్ ఓ మారుమూల నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని అక్కడే మకాం వేశారు. దీంతో అంతవరకు నిస్తేజంలో ఉన్న పార్టీ క్యాడర్ ఒక్కసారిగా యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. సారొచ్చారు, ఇక తమ బాధలు తీరినట్టే అని పార్టీ శ్రేణులంతా తెగ సంబరపడిపోయాయి. కానీ ఆ ఆనందం కేడర్లో పట్టుమని 10 నెలలు కూడా నిలవలేదు. సదరు కీలక నేత స్థానికంగానే ఉంటున్నప్పటికీ కార్యకర్తలకు మాత్రం అందుబాటులో ఉండడం లేదని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఒకరిద్దరు నేతలకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తూ సామాన్య కేడర్కు దూరంగానే ఉంటున్నారన్న చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా నేత, ఏ పార్టీ, ఏ నియోజకవర్గం? అక్కడి పార్టీ శ్రేణులు సదరు కీలక నేతపై ఎందుకు గుస్సాగా ఉన్నాయి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. కొత్తకు వింత, పాతకు రోత అంటారు. కొందరు నేతలకు ఇది బాగా వర్తిస్తుంది. నియోజకవర్గానికి వచ్చిన కొత్తలో హడావుడి చేస్తారు. క్యాడర్కు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని చెబుతారు. దీంతో వారు తమకు లీడర్ అండ దొరికిందని భావిస్తారు. కానీ ఆ తర్వాత క్రమంలో లీడర్లో మార్పు రావడం, చేసిన బాసల ఊసెత్తకపోవడంతో సమస్యలకు కారణమవుతుంది. దీంతో నాయకుడు చెప్పింది ఒకటి, చేస్తోంది మరొకటి అని పెదవి విరిచే పరిస్థితి వస్తుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల జనసేనలో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు సంథింగ్ స్పెషల్ అన్నట్టుగానే ఉంటాయి. పార్టీ ఏదైనా స్థానికేతరులే ఎక్కువగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. అలాంటి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కూటమి జెండా ఎగిరింది. బీజేపీ ఎమ్మెల్యేగా ఈశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎచ్చెర్లలో కమలం పార్టీకి పెద్దగా క్యాడర్ లేనప్పటికీ కూటమి పక్షాల ప్రభంజనం కలిసొచ్చింది. వాస్తవానికి ఎచ్చెర్ల నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. దీంతో మొదటి నుంచి జనసేన ఈ స్థానంపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే ఇక్కడ యువశక్తి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. దీంతో 2024 ఎన్నికల్లో ఎచ్చెర్లలో జనసేన పోటీ చేయడం ఖాయమని అంతా భావించారు. కానీ బీజేపీ కోరడంతో కూటమిలోని మిగిలిన పార్టీలు అప్పట్లో వెనక్కి తగ్గాయి. ఇక అప్పటి నుంచి జనసేన ఎచ్చెర్లలో తన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తోంది. ఇదే సమయంలో 2024 ఎన్నికల తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న ఎచ్చెర్ల జన సైనికులను యాక్టివ్ చేయాలని పార్టీ భావించింది. దీనిలో భాగంగా ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబును ఇక్కడకు మకాం మార్చారు. శాసనమండలి సభ్యులు రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనిలో భాగంగా నాగబాబు ఎచ్చెర్లను ఎంచుకున్నారు. దీంతో ఇక్కడ ప్రోటోకాల్స్ వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక అప్పటి నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు సమీపంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని నాగబాబు ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతున్నారు. అయితే ఈ నేత నియోజకవర్గానికి వచ్చిన మొదట్లో కేడర్లో మంచి జోష్ కనిపించింది. ఇక పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని సాక్షాత్తు నాగబాబే ప్రకటించారు. ఏ కష్టం వచ్చినా వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో ఇక తమ సమస్యలు తీరినట్టే అనుకున్నారు ఎచ్చెర్ల జన సైనికులు. కానీ గట్టిగా 10 నెలలు తిరగకముందే సీన్ రివర్స్ అయింది. నాగబాబు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ కార్యకర్తలు నేతలకు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. దీంతో తిప్పలు తప్పడం లేదు. నాగబాబు ఎచ్చెర్లలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన సమయంలో చాలా దూకుడుగా కనిపించారు. నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. జిల్లాలో జనసేన బలోపేతానికి పార్టీ అధిష్టానం భారీ స్కెచ్ వేస్తోందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఎచ్చెర్ల జనసేన క్యాడర్లో ఆ స్పీడ్ కనిపించడం లేదు. నాగబాబు నెలలో 2-3 సార్లు వచ్చి వెళ్తున్నప్పటికీ పార్టీ నాయకులకు దర్శన భాగ్యం కలగడం లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు ఒకరిద్దరు నేతలు మినహా మరెవరికి క్యాంపు కార్యాలయంలోకి నో ఎంట్రీ బోర్డు చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనికి తోడు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను నాగబాబు దృష్టికి తీసుకువెళ్లగా పెద్దగా స్పందించడం లేదన్న ఆవేదన జన సైనికుల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఎచ్చెర్ల జన సైనికుల పరిస్థితి అడకత్తెరలో పోకచాక సందంగా తయారైంది. సొంత పార్టీ ఎమ్మెల్సీ స్థానికంగా ఉండగా బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు చెంతకు వెళ్లలేక, తమ నాయకుడి దర్శనం లభించక క్యాడర్ దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా జనసేనకు యువతలో మంచి క్రేజ్ ఉంది. దీనికి తోడు కాపులు బలంగా ఉండడంతో పార్టీపై కొంత సానుకూలత కనిపిస్తోంది. కానీ జిల్లా పార్టీలో పరిస్థితి మాత్రం చుక్కాని లేని నావల చందంగా తయారవుతోంది. మొదట్లో నాగబాబు చేసిన హడావిడి నేడు కనిపించడం లేదు. ఎక్కువ సమయం జిల్లాలోనే ఉంటున్నప్పటికీ ఏసీ రూమ్ నుంచి బయటకు రావడం లేదన్న విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాగబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారో కార్యకర్తలకు అర్థం కావటం లేదు. ఇలాంటి తరుణంలో సిక్కోలు జన సైనికులు పడుతున్న ఆవేదన పెరుమాళ్ల కెరుక అంటూ సర్దుకుపోతున్నారు. నాగబాబు వైఖరిలో భవిష్యత్తులో అయినా మార్పు వస్తుందో లేదో
చూడాలి.